సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హాయ్ వనజ గారు. హలో మా. వనజ గారు, జనరల్ గా మంత్ర దోషం ఉండకూడదు అంటారు. మనం ఉచ్చారణ చేసేటప్పుడు ఏ దోషం ఉండకూడదు, కొన్నిసార్లు అది రివర్స్ కూడా అవ్వచ్చు అంటారు కదా. మరి ఫోన్ లో పెట్టుకునే మంత్రాలు పూజ చేసుకోవచ్చా? ఇప్పుడు మనకి నోరు తిరగకపోతే రాకపోతే చాలా మంది చదువు రాని వాళ్ళు ఉంటారు, తెలుగు రాని వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏ భాషలో అయితే వాళ్ళు పూజ చేయాలో ఆ భాష రాని వాళ్ళు ఉంటారు, హిందీలో అయితే హిందీ రాని వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు. కాబట్టి సమ్ టైమ్స్ ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతమే చేయాలనుకున్నాం అనుకోండి, వినాయక చవితికి పూజ చేయాలనుకున్నాం అనుకోండి, అయ్యవారు అవైలబుల్ లో లేకపోతే మనం అంతే కదా, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు టెక్నాలజీతో పాటు ఇంకా మనం వెళ్లాల్సిందే ముందుకి. కానీ మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో చదివించుకోవడము ఒకటి రెండు సార్లు ఓకేనా. అంటే మనము మొబైల్లో ఎందుకు పెట్టుకున్నాం, కన్వీనియన్స్ కి పెట్టుకుంటున్నామా నిజంగా రాక పెట్టుకుంటున్నామా అన్నది చూసుకోవాలి. అది మీ కన్వీనియన్స్ గా బద్ధకం ఎందుకు చదువుతాం, అది ఆన్ చేసేసి నా పని నేను చేసుకుంటాను, నా ఫోన్ నేను మాట్లాడుకుంటాను అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంటే చదువు రాని వాళ్ళు ఎవరు లేరు కదా, అందరు చదువుకునే వాళ్ళే ఉన్నారు, చాలా మంది ఎడ్యుకేటెడ్ లాటే ఉన్నారు. కాబట్టి మీకు నిజంగా రాకపోతే ఇట్స్ ఓకే. వచ్చినప్పుడు ఏంటంటే పూజ అంటే ఫస్ట్ మనకు ఓపిక. పూజ దగ్గర ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గా కావాల్సింది ఓపిక కావాలి మనకి. ఎందుకంటే పూజ ఒక ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో చాలా శ్రద్ధగా చేయాలి, చాలా టైం టేకింగ్ ప్రొసీజర్. ఏదో 5 minutes లో ఎక్కడ పూజ అయిపోదు. ఎవరి ఇంట్లో చూసినా 5 minutes లో పూజ చేస్తున్నారంటే వాళ్ళు ఏదో షార్ట్ కట్ కొట్టేస్తున్నారు అని అర్థం. కాబట్టి మామూలుగా చూసుకున్నా సరే మనకు మంత్రాలు రావు, ఏమి రావు, మనకి అష్టోత్తరాలు రావు, మంత్రాలు రావు, ఏమి చేయక్కర్లే. అక్కడ మామూలుగా మీరు పూజ గదిలోకి వెళ్ళి ముందు రోజు ఉన్న మాలిన్యాలన్నీ తీసేసి అక్కడ శుభ్రం చేసి ఆ పూజ దీపపు కుందులు అవన్నీ కడిగి మళ్ళీ అవి తుడిచి వాటికి బొట్లు పెట్టి కడగాలండి. ఏమేమి కడగాలి డైలీ? చిత్రపటాలు అక్కర్లేదు. చిత్రపటాలు ఏవైతే ఉంటాయో, ఫొటోస్ ఏవైతే ఉంటాయో, మనం చాలా మంది ఎన్నో ఫొటోస్ వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకుంటా ఉంటారు కదా, ఆ ఫొటోస్ అన్ని మీరు ఒక కన్వీనియంట్ టైం చూసుకోండి. లైక్ అమావాస్య అప్పుడు ముందు, పౌర్ణమి ముందు, నెలకు ఒకసారో 15 days ఒకసారో మీకు ఏ రోజు కన్వీనియంట్ గా ఉంటే. మనం ఏంటంటే మంగళవారాలు శుక్రవారాలు మినహాయించి మిగతా రోజుల్లో పర్వాలేదు, ఏదో ఒక రోజు ఒక మంచి రోజు చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అవన్నీ క్లీన్ చేయాల్సిందే ఎప్పుడైనా. కానీ దేవుడి గదిలో దేవుడే కదా, అలా పటాలు కొంతమందికి నల్లగా అలా అయిపోయి ఉంటాయి, దుమ్ము పట్టేసి ఉంటాయి, బూజులు ఉంటాయి, అవన్నీ లేకుండా చూసుకోవాలి పూజ రూమ్ లో. దీపపు కుందులు ఏ పూటకు ఆ పూట కడుక్కోవాల్సిందే. ఓకే. దీపపు కుందులు అవన్నీ ఎందుకంటే కొంతమంది చాలా మంది అలా ఒత్తి తీసేసి మళ్ళీ ఆయిల్ పోసేసి పెట్టేస్తా ఉంటారు. అట్లా కాదు, క్లీన్ చేయాల్సిందే. మనం రోజు తిన్న ప్లేట్లు గాని, వండుకున్న సామాను గాని ఎలా అయితే డైలీ చేస్తామో దేవుడు కూడా అంతే కదా. దేవుడు పెట్టిన ప్రసాదం మనం ప్రసాదం అని పెడతాం ఒక ప్లేట్ లో, ఆ ప్రసాదం అని కడగక్కర్లేదా మనం? కాబట్టి లాజికల్ గా అట్లా ఆలోచించుకోవాలి. అండ్ చాలా మంది చిన్న మిస్టేక్స్, ఇక్కడే పొదుపు వస్తుంది అనమాట. నూనె మిగిలిపోతే పర్లేదులా, పొద్దున్న నూనె మిగిలిపోయింది అందులో ఒత్తేసేసి పెట్టేస్తారు. కూడదండి, లేదు, ఓకే, నిషిద్ధము అది. లేదు, ఆల్రెడీ మిగిలిన నూనె డిస్కార్డ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా చేసుకోవడమే. ఓకే. సో ఇవన్నీ చిన్న మిస్టేక్స్ మనకు తెలవకుండా చేసేవే. పూజలో ఒక చిన్న ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, చాలా సింపుల్ ప్రొసీజరే. మనం పెద్ద పెద్ద మంత్రాలు అవి రాకపోయినా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్స్ ని సరిగా ఫాలో అయినా సరిపోతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మనం వెలిగించే ఆ దీపం, ఉదయాన్నే వెలిగించే దీపము, ఎస్పెషల్లీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో మేల్ పర్సన్, వాళ్ళు వెలిగించే దీపం ఏదైతే ఉందో దాంతోటి వచ్చే ప్రొటెక్షన్ ఏదైతే ఉందో ఇంటిల్లి పాదికి అదొక పెద్ద ప్రొటెక్షన్ అన్నమాట. కానీ ఈ మధ్య కొంచెం చాలా మంది ఇష్టపడట్లేదు, టైం కన్స్ట్రెయింట్స్, ఆ టైం కల్లా లేవరు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువగా పూజలు చేసేస్తా ఉంటున్నారు. ఇట్స్ ఓకే. ఆడవాళ్ళు చేసిన పూజలు ఆడవాళ్ళ వరకే ఉంటాయి, మగవాళ్ళు చేసిన పూజ మాత్రం ఫ్యామిలీ మొత్తానికి వెళ్తుంది. సో సింపుల్ లాజిక్ అన్నమాట. మా ఆవిడ చాలా పూజలు చేస్తుందండి, నాకు సరిపోతుంది, మీకేం సరిపోదు, మీకేం రాదు, అందులోంచి 0.1% కూడా రాదు మగవాళ్ళకి. ఎవరికి ఆకలిస్తే వాళ్ళే తినాలి. కానీ మగవాళ్ళు చేసింది మాత్రం ఫ్యామిలీ అంతా, ఫ్యామిలీ కూడా ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దీపపు కుందులు, దేవుడికి మనం వాటర్ పెడుతూ ఉంటాం కదా ఆ పాత్ర, అవన్నీ రెగ్యులర్ గా రోజు ఏ రోజు కాదు, ఆ హారతి ఇచ్చేది గంట, ఇవన్నీ ఎప్పటికప్పుడు
మనం క్లీన్ చేసుకొని ప్రతిరోజు అనమాట, డైలీ ప్రాసెస్ అంతే. మాలిన్యం తీసేయాలి. చలికాలం పువ్వులు బాగానే ఉన్నాయి కదా, ఫ్రెష్ గా ఉన్నాయి, నిన్నే కొన్నాను 100 రూపాయలు పెట్టి, అట్లా వదిలేయడం. ఎంత ఫ్రెష్ గా ఉన్నా, ఎంత నిగనిగలాడుతున్నా అవి తీసేయండి. కాకపోతే మీకు అవి పారైపోద్ది కాకపోతే ఏం చేస్తాను నేను, నా ఆప్షన్ చెప్తాను. ఒకటి నార్మల్ గా అయితే చెట్టు మొదట్లో వేసేస్తాను. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ లో చలికాలంలో అసలు అసలు అలా ఉంటాయి, ఎంత ఫ్రెష్ గా ఉంటాయి. కానీ ఏ రోజు ఆ రోజు తీసేసి ఇంట్లో అలా ఫ్లవర్స్ లా వేసేస్తాను అనమాట. టూరియల్ ఉంటాయి కదా మనకి, ఇలా పాట్స్ లా ఉంటాయి, వాటిల్లో వేసి నీట్ గా డెకరేట్ చేసి అవి తర్వాత ఒక 5 days 6 days 1 week వరకు బానే ఉంటాయి. దాని తర్వాత తీసి ఏ చెట్టు మొదట్లోనూ అట్లా వేసేస్తాను. ఇవన్నీ చిన్న చిన్నగా మనం ఫాలో అవ్వాల్సిన బేసిక్ థింగ్స్. ఇవి ఫాలో అయితే సరిపోతుంది మనకి. ఎస్. సో మొత్తానికి మాత్రం ఎక్స్క్యూజ్ కాకుండా అవసరం అయితే ఇంకా తప్పదు, రాదు అనడం, ఎందుకు దోషం వస్తుందేమో అని భయపడ్డప్పుడు మాత్రమే ఫోన్ లో ఆన్ చేసుకోవాలి. అంటే చిన్న బేసిక్ మంత్రాలు ఉంటాయి కదా, అవి మనం రోజు చదువుకుంటే నేర్చుకోవడానికి వచ్చేస్తుంది. మనం వేరే వాటికి ఎట్లా అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పోస్ట్ చేయాలన్నా, ఫేస్బుక్ లో ఒక రీల్ పోస్ట్ చేయాలన్నా మనం ఎడిటింగ్ ఎంత శ్రద్ధగా నేర్చుకుంటామో, బేసిక్ చిన్న చిన్న శ్లోకాలు ఏవైతే ఉంటాయో, పిల్లలకి సరస్వతి శ్లోకం, విఘ్నేశ్వరుడు శ్లోకం, సరస్వతి శ్లోకం, అదని. ఆడవాళ్ళకైతే దుర్గా అమ్మవారి స్తోత్రం కానీ లలిత సహస్రనామం నేర్చుకోగలిగితే ఇట్స్ ప్రాక్టీస్ అంతే. ప్రాక్టీస్ తోటి వచ్చేస్తూ ఉంటుంది మెల్లిగా. లేదు అంటే ఖడ్గమాల స్తోత్రం కానీ కనకధార, ఇవి చాలా ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి. మగవాళ్ళకి వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా, ఇవే సింపుల్ గా వాళ్ళు నేర్చుకుంటే, మగ పిల్లలు ఎవరైనా కానీ హనుమాన్ చాలీసా ఒకటి, గురుపాదుక స్తోత్రం ఒకటి, విష్ణు సహస్రనామాలు, శివాష్టోత్రం, ఇవి బేసిక్ గా మగవాళ్ళ కోసం. ఆడవాళ్ళ కోసం లలిత సహస్రనామం, లక్ష్మీ అష్టోత్రం, ఇట్లా కనకధార స్తోత్రం, ఇవన్నీ ఆడవాళ్ళు. చిన్నపిల్లలకి ఏంటి విఘ్నేశ్వరుడిది, మళ్ళీ వాళ్ళకి కూడా హనుమాన్ చాలీసా, సరస్వతి దేవి స్తోత్రము, ఇట్లాంటివి చిన్నపిల్లలకి. ఇవన్నీ చేసేస్తే సరిపోతుంది. ఎవరికైతే శని దోషాలు ఉన్నాయో, ఏళ్ళనాటి శని నడుస్తుందో వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రాగా శనిగ్రహం రిలేటెడ్ గా మన శని అష్టోత్రం, శని జపాలు అలాంటివి ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటే సరిపోతుంది. ఇంకా సింప్లిఫై చేసుకోవాలి మీ డైలీ పూజలు అనుకుంటే గనక, ఏ రోజు గ్రహాలు ఏదైతే, సోమవారం రోజు చంద్రుడి జపము, మంగళవారం రోజు కుజగ్రహ జపము, బుధవారం రోజు బుధగ్రహం, గురువారం రోజు గురుగ్రహము, శుక్రవారం శుక్రుడిది, అట్లా శనివారము మన శని, ఆదివారం కంపల్సరీ. మనం ఈ భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి ఆదివారం వీలైన వాళ్ళందరూ ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. ఇవి చేసుకోవడం. సండే వస్తే ఖచ్చితంగా సూర్యుడికి రిలేటెడ్ గా పూజలు ఏవైతే ఉంటాయో ఆ ప్రొటెక్షన్ మనకు అవసరం కదా. మన అన్ని జన్మలని లైవ్ గా చూసేది ఆయన ఒక్కడే కాబట్టి సూర్యుడు ఒక్కడే కదా. మనకి ఎన్నో జన్మలు ఎత్తాం, మనకి ఎన్ని జన్మలు ఎత్తాం మనకు తెలుసా? అవన్నీ ఎవరు చూస్తున్నారంటే డైరెక్ట్ గా ఆయనే చూస్తున్నారు. కాబట్టి ఆయనను రెగ్యులర్ గా పూజించడం ఒకటి. ఇవి తప్పించి కొంతమందికి అంటే మంత్రోపదేశంతో చేయాల్సిన కొన్ని మంత్రాలు అవన్నీ ఉంటాయి, అది ఎవరు మట్టుకు వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. మనం ఏవైతే చెయ్యకూడనివి, చదవకూడనివి ఏవైతే ఉంటాయో అవి మినహాయించి సింపుల్ గా ఏవైతే చదువుకోవాలో అవన్నీ రెగ్యులర్ గా చదువుకుంటే సరిపోతుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మా.